కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్త. గత కొంతకాలంగా మీరు పోరాడుతున్న శత్రువు నుండి మీకు పూర్తి విముక్తి. ఫిబ్రవరి నెల 15, 16 తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో వీరు ఏ విధమైన శుభవార్త వినబోతూ ఉన్నారు? ఫిబ్రవరి నెల 15, 16 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి 2025 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. వీరికి సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అయ్యే దిశగా వీరి జీవితం అయితే నడుస్తుంది. మీ రంగాల్లో ప్రసవకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం. విశ్రమకాలం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తుంది. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి మీరు కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు. బంధుమిత్రాదులను కలుపుకొని పోవడం వలన సమస్యలు కూడా అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మేలు. ఆరోగ్యాన్ని మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మేలు. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి జీవితం ఈ సమయంలో అంటే 2025 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి? వీరు ఏ విధంగా ఉండబోతున్నారు? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి తెలుసుకుందాం. కుంభరాశి వారికి సమయం కఠినమైనటువంటి నిర్ణయాలు, కష్టాలు కూడా తప్పకపోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏలినాటి శని అంత్యభాగం సమయం కావడం, జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అయితే అధికంగానే ఉన్నాయి. కుంభరాశి వారి ఆవేశపూరిత నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉంటే మేలు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు కూడా ఇబ్బందులు పెట్టవచ్చు. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు యందు ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. కుంభరాశి విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సిన సమయం, మధ్యస్థమైనటువంటి సమయం కూడా. స్త్రీలకు ఈ ఏడాది ఒత్తిళ్లు అధికంగా ఉండవచ్చు. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా వేధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం వలన కూడా మీరు చాలా సానుకూల ఫలితాలు కూడా ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వ్యాపారపరంగా ముఖ్యంగా ఈ ఏడాదిలో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఎందుకంటే మార్చి 29వ తేదీ నుండి కూడా శనిదేవుడి సాడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాహు లగ్నస్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు అయితే కలుగుతాయి. గత ఏడాది కంటే కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందవచ్చు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి ఏడాది ఆరోగ్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే అనవసరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం మీరు ముందుగా మానుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటి వాటిని చేయడం వలన మీకు చాలా శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి. ఈ కొత్త ఏడాది కుంభరాశి విద్యార్థులకు
మార్చి నెల వరకు కూడా సాధారణంగా ఉంటుంది. అయితే మే మాసం నుండి సమయం చాలా అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కూడా విజయం సాధించవచ్చు. ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా మీకు సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉంటే మేలు. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వ భద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత మీరు కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్యపైన అధికమైన ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు, బయట పెట్టారు. తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదము ఉంటుంది. ఈ రాశి వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో, సమస్యల్లో కూడా చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పాలి. కానీ వీరు వారి ప్రేమ వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా కలగదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.